ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ధనుసు రాశి ఫలితాలు మరి 2026 మే నెల ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవిత యోగము, స్థాన యోగము, పూజ యోగము, లలాటకము, నక్షత్ర గడియ. మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడకు వచ్చి చేజారిపోతుంటుంది. స్త్రీ సమస్య ఎక్కువగా కనబడుతుంటుంది. వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో గొడవలు, భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన సమస్యలు, భార్యాభర్తల నుంచి ఏ కార్యక్రమం చేసినా కూడా ఏది అనుకున్నా అది సక్సెస్ కాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు. మరి ఇలాంటి విషయాలలో మీరు సతమతం అయ్యే వాళ్ళందరికీ మరి మీకు అన్ని విధానాలుగా మీకు బాగుండాలి, మనశ్శాంతిగా ఉండాలి, చేసే కార్యక్రమం అభివృద్ధిగా పొందాలి. మరి ఏ పని చేసినా కూడా ఎవరు మిమ్మల్ని పట్టించుకోకుండా పోవటం కానీ ఇలాంటి కొన్ని కారణాలు కొన్ని జరుగుతుంటాయి. మరి మీరు ఏ పని అనుకున్నా కూడా అవలీలగా చేయాల్సిన వాళ్ళు కూడా ఈ మధ్యలో నుంచి కొన్ని కార్యక్రమాలు మీకు కొన్ని కాకోకుండా కొంత బ్రేక్ అనేది అవుతుంటుంది. బ్రేక్ అనేది మీకు అవుతుంటుంది. ఆ బ్రేక్ నుంచి మీకు మైండ్, మనసు, త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండదు. ఏ పని చేసినా ముందుకు రాదు, డబ్బులు నిలబడవు, అనుకున్న పనులు కూడా చేతికాడకు వచ్చి చేజారిపోతుంటాయి. ఎక్కడికి పోయినా కూడా నరదిష్టి ప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకునే యోగము దగ్గరలోనే రాబోతుంది. మరి కొత్త కొత్త కార్యక్రమాలు కూడా అభివృద్ధిగా పొందాల్సినవి కూడా అవి కూడా దగ్గరలోనే ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా మీకు అన్ని విధానాలు కరెక్ట్గా కావట్లేదు. ఏది మంచి చేసినా కూడా అంత చెడుగా అయిపోతుంది. మరి మీరు మీ మీద ఉండాల్సిన గతంలో జరిగిన కొన్ని సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారు. కాబట్టి అలాగ సతమతం కాకోకుండా మీ మైండ్లో ఏం ఆలోచించారో అదే తప్పకుండా ఆలోచన చేయండి. తప్పకుండా మీకు జయప్రదం కలిగింది. మరి మీ జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళు శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరాముణ్ణి మీరు పూజించినట్టుకైతే మరి ఆ రాముడు దయ వలన మీకు మంచిగా యోగము, జాతక యోగము, కళ్యాణ బంధన, అనుకున్న పని తప్పకుండా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అది చేతికాడకు వస్తుంది, నోటికాడకు వస్తుంది, నోటు కాకుండా జరిగిపోతుంది. మరి ఏది చేసినా కూడా ప్రయోజనం లేకుండా అయిపోతుంది. మరి మా జీవితంలో మేము అనుకున్నది సాధించగలుగుతావా, ప్రజలకి మంచి జరుగుతావా, మరి ఏ పని చేసినా మాకు జయప్రదంగా అవుతుందా, ఏమిటా అని ఎదురు చూస్తున్నావు. మరి ఇప్పుడు ఏది ఎదురు చూసినా కూడా ఇప్పుడు మీ టైం అనేది అంత అనుకూలంగా లేవు. పని ఒక దుక్కున, మనసు ఒక దుక్కున, మీ పని మీ దగ్గర ఉంది. మరి మీ పని మీకు సక్సెస్ కాకోకుండా అయిపోతుంది. చేతికాడకు వస్తుంది, చేయి జారిపోతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అవుతుంది. అలాగ డిస్టర్బెంట్ కాకోకుండా మీకు ఆ లక్ష్మీ గడియలు మీకు దగ్గరికి రావాలి అంటే మీరు ఏ పనైనా కానీ ఏ కార్యక్రమమైనా కానీ ఎవరిని గుడ్డిగా నమ్మి మీరు వాళ్ళు తీసుకొని పోవద్దండి. దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి. ఏదైనా సరే సొంతమే ఆలోచన చేయండి, లేదా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం వల్ల మీకు అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి అన్నీ మీకు దగ్గరికి వస్తాయి. దానివల్ల మీకు అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. మరి మీరు ఎక్కువగా పూజించాల్సింది దేవుణ్ణి. ఏ దేవుణ్ణి పూజిస్తే మేము బాగుంటానా అన్నట్టుగా మనసులో చాలా వరకు సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి